సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్కేఆర్ఎస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్కి వచ్చేసినాం. మైన్క్రాఫ్ట్లో అయితే చాలా రోజుల తర్వాత వచ్చినాం. షేట్ చచ్చిపోయినా అప్పుడే. సో మనకు తెలిసిందే కదా గైస్. సో స్కైలాండ్ మీదకి వచ్చేసేసిన నేను మళ్ళీ. సో పోయిన పాటు చూసి ఉంటే స్కైలాండ్ కట్టినుండే 2 months ఎగోలా. సో చాలా చాలా రోజులు అయిపోయినాయి మనం మైన్క్రాఫ్ట్లోకి రాక. సో మేమైతే పోస్ట్ పెట్టినుండే ఒకటి, మీరు చూసి ఉంటే మీకు తెలిసిపోతుండే. సో మనమైతే మైన్క్రాఫ్ట్లోకి వచ్చేసినాం. పార్ట్ 8 గైస్ ఇది వీడియో. సో ఇందులో అయితే మనం ఏదైనా యానిమల్ ఫామ్ తయారు చేద్దాం గైస్, ఎందుకంటే మనకి తిండి కొరత అవుతుంది. సో స్కైలాండ్లో మొత్తం టార్చెస్ పెట్టేసేసినాం. సో పోయిన వీడియో చూడకపోతే ఇంకా చూసేసేయండి. సో ఆ వీడియోలో వెళ్తే ఇంత పెద్ద బిల్లు తయారు చేసినాం మేము. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిల్డ్ ఈ వరల్డ్లో. వన్ ఆఫ్ ది అంటే నెంబర్ 1 బిగ్గెస్ట్ బిల్డే ఇది గైస్. ఇంకా బిగ్గెస్ట్ బిల్డ్ రావు దీనికన్నా. సో ఇప్పుడైతే మా అన్న దగ్గరికి వెళ్ళిపోదాం. మా అన్ననే వస్తుందంట గైస్, ఆగండి. సో ఇదైతే మా అన్న పిల్లు ఉంది. ఇది బిట్ట మా అన్న కుక్కనే అంట గైస్. మా అన్నది కదా, కుక్కనే అంట. సో స్కాప్ ఫోల్డింగ్, అరే నా స్కాప్ ఫోల్డింగ్ తీసుకురా. సరే వదిలే. ఇంటికాడ ఉన్నావా? కనిపిస్తలేవు. అదే కనిపిస్తలేవు. అరే వర్షం పడుతుంది. సో గైస్ మీకు చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడే జరసేపు గేమ్లోకి వచ్చి ఆడుతున్నాం మా అన్న నేను. ఇట్లనే వర్షం పడ్డది. ఒక జాంబీ హార్స్ గాడు వచ్చిండు. హార్స్ మీద ఒక దిక్కేమో ఫ్యాంటమ్ని అటాక్ చేస్తుండే మా మీద, ఇంకొకటి ఆడు వచ్చిండు. 2 shotsలో కొట్టేసిండు గైస్ నన్ను. అంత పవర్ఫుల్ ఉండేవాడు. సో ఒకసారి అయితే మనం నిద్రలోకి బిట్ట పోయేసేద్దాం. అరే డిస్కి గుర్రం నీదా? పేరైతే పెట్టుకోమాలి దీనికి. వస్తున్నా, నువ్వు ఒక్కరిని అనుకుంటే కాదా? సో ఒక మంచి రాత్రి నిద్రపోతున్నాం. ఫస్ట్ స్లీప్. సో ఇప్పుడైతే అన్యదా నిద్రలోకి వేసేద్దాం ఒకసారి. అరే నా స్క్వాడ్ లేదు. స్క్వాడ్ ఉంది తీసుకున్నాలే. నా లెజెండరీ బో బిటంగ్ ఉంది, కానీ యారో లేదు. ఒక యారో ఉందా? ఒక యారో బిటంగ్ ఉంది. నా లెజెండరీ బో గైస్ మీకు తెలియకపోతే మీరైతే పోయిన పాటు చూసుంటే మీకు అందరికి తెలిసి ఉండొచ్చు. లెజెండరీ బో కదా, దీని పేరు బ్రహ్మాస్త్రం. 1 shot కిల్ గైస్ అందరూ దీంతో. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. నువ్వు వెళ్ళిపోతున్నావు కిందికి, అప్పుడే వస్తున్నాడు. సో మీలో ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో అలాగే టైం ఉంది, ఇప్పుడే పోయి వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. అలాగే ఒక మంచి కామెంట్ పెట్టేసేయండి. సో చాలామంది అయితే మాతో కలిసి ఆడాలి కొలాబ్ చేద్దాం అని పెడుతురు గైస్. సో ఇదైతే సర్వర్ కాదు, నేను నా వరల్డ్కే మా అన్న వస్తుండు. సో ఎప్పుడన్నా సర్వర్కి ఇట్లా చేస్తే అప్పుడైతే మీరు రండి మాతోని ఆడడానికి. ఒరే ఎవరు సైడ్కి నుంచి సడన్ ఉరికినట్టు అయింది. ఆహా విలేజర్ గాడు గైస్, ఎంత భయమైంది. సో అలాగే భయం గురించి మాట్లాడుతుంటే నాకు గుర్తుకొచ్చింది. ఏడున్నానే అక్కడ ఏం చేస్తున్నావు? సో మీకైతే తెలిసి ఉంటే ఈ విలేజర్ అవుట్ పోస్ట్ చూసినాక నేను ఎంత షాక్ అయినా మీకు ఫస్ట్ పార్ట్ అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనం అందులోకి వెళ్ళిపోదాం నిద్రపోటలకి. సో విలేజర్స్ అందరూ మంచి హ్యాపీగా ఉన్నారు. మెల్ల దిగాలి కొండలు. ఆహా పడ్డా. ఈ కొండలు ఎప్పుడు కూడా నాకు డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. కింద ఒక ఫామ్ ఉంది గైస్, మా అన్నదే. ఊరి అమ్మ పడలేను. సో ఇది గుర్తుందా మీకు అందరికీ? ఆగా ఇది గుర్తుందా గైస్? అరే నీ ఫాక్స్ కానీ చూసినావా? ఉన్నాడు, ఫర్నేస్ పట్టుకొని తిరుగుతుంది బాయ్. సో ఇది ఎంతమంది ఉన్నారు. ఇదేమో కోఆర్డినేట్స్ రాసిన నేను. ఇదంతా ఎండు పోటలు. అరే షార్ట్ పెట్టిన గైసానికి ఎవడు లైబ్రరీ గాడు ఒకడు ఉరుకుతుండు. సారీ బాయ్. ఐరన్స్ గాడు చూస్తున్నా, ఛానలింగ్ చేస్తుండు. ఛానలింగ్ అంటే బిటా నాకు తెలియదు ఏందో. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం మా అన్న దగ్గరికి. మా అన్న పిలుస్తుండు. నేనే రౌండ్లు వేస్తుండు, ప్రదక్షిణాలు చేస్తుండు. వెళ్ళిపోదాం. సో మీకైతే దీని లోపల ఒక క్రేజీ ఎందుకు కొడుతున్నావు? నీ దగ్గర స్క్వాడ్ ఉందని ఎక్కువ ఎగరకు. నా 1 shotకి పోతుంది, చంపేసా నిన్ను. సో మీరైతే చూడండి, మా అన్న కట్టిన పెద్ద ఒక ఇల్లు గైస్ ఇది. నెదరిల్లు పైనకి బిట్టంగా ఎక్కొచ్చు. ప్రతి దాంట్లో టెర్రస్ ఉంటుంది గైస్ మన దగ్గర. అరే ఇక్కడ ఫెన్సులు పోయినాయి, గాస్ట్ వేసి అటాక్ చేసినట్టుంది. మళ్ళీ తెచ్చి పెడతాం గైస్, టెన్షన్ తీసుకోకండి. అవును చూడండి మన నెదర్. ఇగోండి ఒకడు అటు తిరుగుతుండు. వద్దు ఇప్పుడు టైం పాస్ ఎందుకు? అరే ఇడేమో తిరుగుతున్నాయి పార్టికల్స్ లెక్క. అరే
ఇండియాలో పార్టికల్స్ స్నో ఇది. సో అక్కడ గ్లో స్టోన్ ఉంది. గ్లో స్టోన్ వన్ ఆఫ్ ది ఇష్టమైన బ్లాక్ గైస్ నాకైతే. సో అప్పుడు నేను క్రియేటివ్లో అయితే గ్లో స్టోన్తో నిల్లు చేస్తుండే. సో ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోదాం. గ్లో స్టోన్, డైమండ్ బ్లాక్, ఎమరాల్డ్ బ్లాక్ అవన్నీతో నిల్లు చేస్తుండే గైస్ నేను. ఎందుకనే సరే. సో ఇప్పుడైతే ఈ ఫ్రెండ్స్లు ఇరగొట్టేసామంటుండు. ఎందుకు వేస్ట్ చేయడం అని ఇన్వెంటరీలోకి తీసుకుంటాను నేను. సో మా అన్న ఇది ఒక ట్రయాంగిల్ షేప్ ఇల్లు కట్టిండు. బయటికి నుంచి చూపిస్తాను మీకు. సో ఇదంతా ఏంది వుడ్ గైస్. ఇదంతా నేను బై మిస్టేక్ కింద కొట్టినాక వుడ్ ఇరిగిపోతుంది. సో నెదర్ రావాలంటే అరే ఈడెవడు గైస్ గాల్లో ఉన్నాడు. మ్యాగ్మా క్యూబ్ ఇది బ్లాక్ గైస్. మ్యాగ్మా క్యూబ్ లెక్కనే కనిపించింది అది, కానీ బ్లాక్ అది. నడవా సో మీకైతే కింద దీని ఇంటీరియర్ చూపిస్తాం మీకు. మా అన్న ఇంకా దీని మీద పని ఉంది. కన్స్ట్రక్షన్ ఇన్ బిల్డ్ ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇదైతే. అయ్యా ఫైటా వస్తున్నాగు. దానికి నా లెజెండరీ బోతం చంపేస్తా. ఏదది ఏది మిస్ అయిపోయింది కదా నాది. అయ్యా నేను బర్న్ టు డెత్ అంట. షీట్ ఆగా వస్తున్నాగు. చీ రాగానే 2 సార్లు వచ్చిన గైస్. బాట్ గేమ్ ప్లే అంటారు మనది. మా అన్న ఇంకా ఫైట్లోనే ఉన్నాడు గైస్. మనం పోయి హెల్ప్ చేయాలి. వచ్చేసిన మా అన్న దగ్గరికి. ఏడుంది దొంగది? ఎడిపోయింది. మళ్ళీ నేను అటాక్ చేస్తలేడు. అదేంది ట్రీ అది? మంచిగా వచ్చింది డెకరేషన్. గైస్ మ్యాగ్మా క్యూబ్ అది మస్తు దమ్దం చేస్తుంది గైస్ అదైతే. అయ్యా ఒకదాని కొట్టబోతే ఇంకోటి వచ్చింది. ఆహా సచ్చింది. అరే ఆడుంది గైస్ అది. ఆగ నా బో నేను ఇవ్వనికియా. బూమ్ బూమ్. ఆడ ఒక గాస్ట్ ఉందని ఆ గాస్ట్ కొడుతున్నా. ఆడ కింద దాసుకుందా. బూమ్. చీ ఇవి దుంకుతుంటాయి గైస్ కాబట్టి ఏమీ మంచిగా ఉండదు. అక్కడ చంపేసిన ఒకటి. 2000 years later. సో గైస్ అంతసేపటి టైం పాస్ తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం మేము యానిమల్ ఫామ్ అయితే చేయడానికి. సో మినిమం 15-20 మినిట్స్ టైం పాస్ అయిపోయింది. అరే నీ గుర్ర పిల్ల లీష్ నీ గుర్రం. అరే నీ గుర్రంకి ఇప్పటిదాకా లేనుండే అనుకుంటా. ఇప్పుడు వచ్చేసింది ఆర్మర్. దా అమ్మ మేకప్ పిల్ల దా నీ అమ్మదా. ఏయ్ టుముక్ ఏం మురుకుతుంది. సో గైస్ ఇప్పుడైతే నేను మొత్తం అన్ని యానిమల్స్ని సేకరించటం అవుతుంది. ఇప్పుడంతా సేకరించడం ఇంకా మన ఫెన్సులు అన్నీ చేసేసేయడం. సో దీనికంతా చాలా టైం పడుతుంది. సో అదంతా మీకు చూపించి మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను ఒక సాంగ్ పెట్టేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తా. ఎంజాయ్ చేయండి. ఫార్మ్స్ అన్నీ ఇళ్ళనే ఈ ఏరియా మొత్తంలో. గా ఏరియా మనం వేరే దానికి ఆడుకుందాం. ఇళ్ళకించి ఏదైనా ఏరియాలో మేము అది చేస్తాం. ఏదైనా మాది ఇంకొక ఇల్లు వస్తుంది పెద్దది మోడర్న్ ఇల్లు. సో దానికోసం రెడీగా ఉండండి మీరు అందరూ. మనకు అరే కోడిపిల్ల నావే కోడిపిల్ల క్లీజ్ కట్టొచ్చా? ఇది గింతుంది ఇదే. రే దెబ్బ తింటావు కానీ. అరే యార్ లాస్ట్ సెకండ్ ఉరికింది ఇది. అరే యార్ ఆగరా బెని క్లీజ్ బటన్ వత్తుతా. అరే 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 డిస్కౌంట్
పట్టేసుకుని అద్దావే కొడిపిల్ల. అరే ఎంత పెద్ద చూసినా. సరే అన్ని యానిమల్సా మధ్యలో ఫెన్సులు పెట్టేసేసి డివైడ్ చేసేద్దాం. సరే ఇగో కొడిపిల్లం పట్టుకొచ్చిన. ఆగాగు ఒకటి ఉంచు, కోడిపిల్లం లోపట్టేసేస్తా. జరుగు. అరే కొడిపిల్లని చంపేయండి ఇక్కడ. వస్తుంది అదే వస్తుంది. దాని కొడిపిల్లదా. సో గైస్ ఇప్పుడైతే ఏమవుతుందో చెప్తా. సో ఇప్పుడైతే మేమైతే కోడిలను తీసుకురానికి వస్తాం కిందికి అయితే పైనకి తీసుకుపోవాలి. సో ఎంత దందం అవుతుందో మీరే చూడండి, చాలా ఫన్ ఉంటుంది. వద్దొద్దు పైన చెప్పిద్దాం. వచ్చిన లీజ్ కడతాగు. ఏడుని లేవు పైనకి ఎక్కేయండి అందుకని. సరే దా చూసాం దా ఎక్కుదా ఎక్కుదా. అవి వస్తున్నాయి పోయి. వచ్చినాయి నడు. అరే యార్ నా మూతి మీద వేసో డోర్ని. ఎక్కుతున్నాయా పైనకి ఎక్కువ సోల్ సైడ్ మీద. అరే వస్తలేవు. అదే అంటున్నా ఎక్కినాయి కదా. ఎక్కడ అమ్మా దా రండమ్మ కోడి పిల్లల మీ కోడి. అరే యారు వస్తలేవు. అరే వస్తుంది ఒకటి వస్తుంది. అరే ఫీల్ వస్తుందా కొట్టుకుంటూ ఖాళీ ఫీలి. అరే అది దమ్మని దుంకేసింది. ఇది పట్టుకో దాన్ని తీసుకో చేతిలో సీట్ పట్టుకో. ఇంకో వేసిన తీసుకో. అరే ఇంకో కోడి పట్టుకోవాలని అది కింద ఉండిపోయింది. దొబ్బేసే కాదు కదా నీళ్ళలో కాదు పైనకి వచ్చేసి జుప్పని. కానీ దొబ్బుడుకే చచ్చిపోతుంది అది. కానీ చిన్న షాట్లు పెట్టినా కానీ కోడి చిన్న కోడి కదా. అది ఈయన చచ్చినట్టుంది. ఏడవైంది అది. ఈడుంది ఈడు మంచి కూర్చుంది ఆడ. అరే యార్ ఇక్కడ రావే. అరే నువ్వు బయటకు ఓకే కర్రారా నువ్వు. కర్రా రావాలమ్మా దారును. ఒరే వస్తలేదా మళ్ళీ అయిపోయింది అది లాస్ట్కి వచ్చే వరకు. మెల్లగా తీసుకొస్తా కన్ఫామ్గా. మళ్ళీ ఎక్కడ పోయినవే కోడే. కోడే అరే ఇంట్లో చెస్ట్ దీనమ్మ ఇక్కడ రారా నువ్వు. లీష్ కొట్టినా బయటకు వస్తుందా. బయటకు వస్తలేదని అది ఎవరే రీషేది అయిపోయింది. సో గైస్ ఇప్పుడైతే ఆ కోడిని దీనికి మొత్తం అలా చెస్ట్లో ఉన్న సామాన్లన్నీ తీసి మళ్ళీ నేను వేరే చెస్ట్లోకి వేసి చెస్ట్ ఇరగొట్టాలి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇదంతా చేయడానికి మాకు 19 minutes పడ్డాయి. అంటే 20 minutes వేసుకోండి ఇక రౌండ్ ఫిగరు. దీన్ని ఈ చెస్టులో ఖాళీ ఉంది మొత్తం. ఇప్పుడు ఖాళీ చేసిన నేను నడుదా బయటికి తీసుకురా. నేను చెస్ట్ పెట్టేసి వస్తాను నడుని. నేను దొబ్బుతా నువ్వు అరే ఇది ఇలా మూలకోతుందని అక్కడ జాగనే లేదు. ఈ చెస్ట్లో పోయి పిచ్చి నడు. అరే దాని ఇంకా పోతున్నా నేను. దాని కింద నేనున్నా. ఉరుకు పైనకి టిష్కా కొంచెం బయటకు నడు వచ్చినాడు. అడ్రా కొడిగా ఎంత దమ్ చేసినవురా. నేను వేరే దాంట్లో మోకనీయకుండా నేను డోర్లో పెట్టుకుంటూ వస్తున్నాడు. పో అయ్యో దాంతో చంపుతున్నావేమో. అరే నువ్వు దూరం పోరా. అరే ఆగ냐 అరే మేకపిల్ల నడు.
పో 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 చలాట్ చెల్లో రెడీ తినిపి ఫస్ట్ అన్లీ చేయాలి లేకపోతే చలో చిన్నప్పుడు తినేబెట్ట నీకే ఇదే చిన్న ఫామ్ చేస్తున్నాను. సో గైస్ మన కోడీలు బిట్టంగా మన దమ్ చేసి మనకైతే వచ్చేసేసినాయి కోడీలు అట్లా ఇట్లా. ఎంత పెద్ద ప్రాసెస్ అయ్యింది కోడీలకి. హేబెల్ ఇక్కడ డిజైన్ పెడతా. ఇంకా లేవా ఇక హేబెల్? సరదా కార్పెట్లో పెట్టాలనిపిస్తుంది ఎంతకైనా. ఊకొక లోపల పెట్టి తిరుగుతుంటే ఇవన్నీ అవన్నీ లోక దాంట్లో ఒకటి వెళ్ళిపోతున్నాయి. నడు నువ్వు పెడతావా? పెట్టవా? టార్చులలో ఉన్నట్టున్నాయి 62. అరే మేక మేక దాంట్లోనే ఉంది కదా ఇది. కరెక్ట్ కరెక్ట్. అరే సో గైస్ మన యానిమల్ ఫామ్ అయితే తయారైపోయింది. మీకు మంచిగా ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇది. సో ఇందులో వచ్చేసి ఓన్లీ పిగ్స్ ఉంటాయి, ఇందులో ఓన్లీ కౌస్, ఇందులోని షీప్స్, ఇందులో హెన్స్ ఉంటాయి, చికెన్స్. అరే గుడ్డు పడ్డదిడా. వస్తున్నా. ఏంటిది? తినిపి 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 షార్ట్ చెల్లో. వీటికి కూడా తినిపి, వీటికి కూడా తినిపి, వీటికి మేకలకి. వైట్ ఒక బ్లాకా పోతున్నావు లోపడుకోతా. అరే ఇవి బిట్టం వస్తున్నాయా? బ్లాక్ వస్తలేదు ఎక్కువ అసలు. అరే బ్లాక్ బ్లాక్ అమ్మా బ్లాక్ అమ్మా అక్కడ నాడు దాన్ని దుబ్బుతున్నాను పోతలేదు. అది రీచ్ లేదన్నా. అక్కడ నాడు బేటే వచ్చింది వచ్చింది వచ్చింది. అరే ఆవిట్లో వచ్చిందిరా, ఆవిట్లో వచ్చిందిరా నీ అమ్మ. అరే నేను దీన్ని ఎప్పుడు ఓపెన్ చేయలేను. అరే యార్ కౌలను లీజ్ కట్టుకొని తెస్తావు. అరే నువ్వు ఎందుకు వచ్చినావే ఇప్పుడు? మళ్ళా మేకప్ వచ్చింది ఇంకా దాన్ని చంపేసేస్తాం దాన్ని. జమ చేసినా నడు 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 నడు. అన్లీష్ చేయాలంటే మనం దూరం వెళ్ళిపోతే అవే అన్లీష్ అయిపోతాయి. మేకప్ పిల్ల వచ్చింది దీనికి, దాన్ని చంపేసేసా మాకు. పంపించేసినా నేను చంపేసాం అనుకున్నా నేను ఇప్పుడే. ఏముందని అరే చంపేసాను అని ఒక పని అయిపోతుంది దీనమ్మా. నేను మేకలు రాకుండా బోర్డు బంద్ చేసావు అది అన్నాడు. అయిపోయింది సెల్లో సెట్. నా దగ్గర టార్చ్లో నేను వేసేసాగు. పెట్టేసాలా టార్చ్లు? ఒకటి నేను ఒక నిమిషం బయటికి పోతా. ఏంటిది? అరే ఎంత ఎస్పీ చూడాడా. నల్లయ్య అక్కడ జరుగు, నల్లయ్య అక్కడ జరుగు. చలో ఏ కలర్ వచ్చింది ఇప్పుడు? ఏ కలర్ వచ్చింది? ఈ కలర్ వచ్చింది.
కొత్త ఏ కలర్ colour? గ్రే కలర్ ఉంది, లైట్ గ్రే. చూసినావా? ఇక్కడ ఇంకో వస్తున్నావు ఏ మొత్తం గట్టి అంతా దింపాలి. ఓ టార్చర్ చూడు ఎట్లా పెట్టింది. ఇంకో ఎడికిందా కలర్ ఎడికి? ఏదేది ఏం చేస్తున్నావు? ఏదన్నా ఎడికిందా? ఇగో ఇగో ఇగో, ఇగో. ఏది ఇదా ఆ, అరే ఇది అమ్మ వైట్ కలర్ ఉంది. లైట్ వైట్ అయింది. హ్మ్. దానికి వైట్ దానికి షార్ట్ అవుతుంది అన్నమాట. దారా షార్టా. సో గైస్ మా యానిమల్ ఫామ్ అయితే రెడీ అయిపోయింది. ఎట్లుందో మంచిగా ఉందో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంత అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది ఈ వీడియో అయితే. 1 hour మీదికే అయింది గైస్ రికార్డింగ్ అయితే, అందుకనే. సో ఈ వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో బాయ్ బాయ్.